సో వారితో మాట్లాడదాం. కేఎస్ ప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఒక సభ అనేకమైనటువంటి వివాదాలకు దారితీసింది. కేఎస్ ప్రసాద్ గారు ఒప్పుకుంటారా? ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే సార్. ఒక విషయం నేను చెప్పగలను. భావ ప్రకటన స్వేచ్ఛ, వినియోగం, దుర్వినియోగం రెండు ఉంటాయి. వినియోగానికి ఎవరికి అప్రహెన్షన్స్ ఉండవు, దుర్వినియోగానికి మాత్రం తీవ్ర ఆక్షేపణలు ఉంటాయి. ఇక్కడ ఒకటి నేను చెప్పగలను, వ్యక్తిగత వ్యంగ్యంటాలతో ఒక సభ అన్నది ఎప్పుడైతే అట్రిబ్యూట్ అవుతుందో అది నిజంగా సమాజంలో ఒక అనిశ్చితికి దారితీస్తుంది. నాకు రాధా మనోహర్ మీద వ్యక్తిగతంగా నాకు భేదాభిప్రాయాలు ఉండొచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ గారి మీద భేదాభిప్రాయాలు ఉండొచ్చు, అది ప్రభుత్వం మీద భేదాభిప్రాయాలు ఉండొచ్చు. ఇదే మనం ఎలక్షన్ క్యాంపెయినింగ్ కాదు కదా. రెండోది, ద ప్రైమరీ మోటో ఆఫ్ దళిత క్రైస్తవ శంకరావ సభ అన్న దగ్గర దళితుల మీద ముఖ్యంగా ప్రభుత్వం 1950 దగ్గర నుంచి తీసుకున్నది, నెక్స్ట్ స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి మహానుభావుడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ సారాంశంలో దళితుల మీద జరుగుతున్న వివక్ష, వీటన్నిటినీ క్రోడీకరించి ఒక సభా సారాంశంలో 31 పాయింట్లతో ఎజెండా పెట్టుకుని సభని ఎప్పుడైతే చేశారో, ఒక సీనియర్ ప్రిన్సిపల్ గారు జేవియర్ గారు అని ఒక ఆయన ప్రసంగంతో స్టార్ట్ అయిన ఆ సభ, ఆ పెద్ద మనిషి ఒక నిజంగా చెప్పాలంటే ఒక దిశ ఇచ్చాడు, ఒక డైరెక్షన్ ఇచ్చాడు. దానికి అనుగుణంగా మాట్లాడతారు అనుకున్న దగ్గర మా ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు కూడా చాలా చక్కగా ఒక సంస్థానాల విలీనంలో ఒక ప్రాథమిక ధ్యేయం ఏ విధంగా భారతదేశ దృక్పథం అన్న దాంట్లో ఓ మహానుభావుడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ ఔన్నత్యాన్ని పరిరక్షించుకునే నేపథ్యానికి తెరలేపుతో ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ గారు మాట్లాడినవి ఇవేవి గాలికి వదిలేసి ఒక అతను అక్కడ స్టార్ట్ చేసిన ఒక యూట్యూబర్ అతను స్టార్ట్ చేసిన ప్రసంగం సారాంశం కనుక చూస్తే హేళన, ఒక వ్యక్తిగత దూషణ అండ్ వ్యక్తిత్వం మీద, అంటే ఒక మాట నేను చెప్పగలను. సే ఫర్ ఇన్స్టెంట్, నేను ఒక పొరపాటు జీవితంలో చేసిన దానికి ఇంకొకడు దాన్ని ఆదర్శంగా తీసుకుంటే అది మన దౌర్భాగ్యం అంటారు. నా వల్ల పొరపాటు జరగవచ్చు. ప్రధానికి పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో చాలా రకాలుగా చాలా భావావేశాలకు గురి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఆయన కూడా ఎవరు అతిథులు కాదు దీంట్లో. దట్ డజంట్ మీన్ దట్ ఇవాళ మనం ఒక డెమోక్రసీలో నీ పార్టీ కంటూ ఒక సిద్ధాంతం ఉన్నప్పుడు, ఎవరు కాదన్నా ఉన్నన్నా జడా శ్రవణ్ గారిది జై భీమ్ అనే ఒక పార్టీ, అది ఆ పార్టీ వాళ్ళ విధి విధానాలతో ప్రజలకి ముఖ్యంగా దళితులకి ఒక ప్రస్థానంలో ఆయన ముందుకు తీసుకెళ్దాం అన్న నేపథ్యంలో ఆయన మాట్లాడాడు కాబట్టి అది నాకు ఆదర్శం అన్న కోణంలో ఈయన పార్టీ కూడా అదే నేపథ్యం ఉంటే ఐ రియలీ కాంట్ అప్రిషియేట్ దట్. బికాస్ నేను ఇవాళ సమాజంలో మనకి భారతదేశంలో ఈ డెమోక్రసీకి ఉన్న బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఏంటంటే ఎవరు అవునన్నా కాదన్నా 5 సంవత్సరాలకు ఒకసారి ఓట్ అనే ఆయుధం మాత్రమే ఉంటది ప్రజల దగ్గర. దాంతో మీరు చూడండి, కొడాలి నాని వీళ్ళందరూ మాట్లాడిన దానికి, భావ ప్రకటనని దుర్వినియోగపరిచిన దానికి 11 సీట్లు ఇచ్చారు. అంతమంది తెలుగుదేశం ప్రభుత్వం ఎవరెవరు ఏ విధంగా ప్రవర్తించారో దానికి తగ్గట్టుగా వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా పవన్ కళ్యాణ్ గారితో ఎలా అయినా తర్వాత తదనంతర పరిణామాల్లో అన్ని చూసుకుంటే వాళ్ళకి 3 స్థానాలు ఇచ్చి చూపించారు. సో ఇక్కడ ఎవరు అతిథులు కాదు దీంట్లో. సో ఇక్కడ మీరు మాట్లాడుతున్న విషయాలు ఏంటంటే, నేను ఒకే ఒక విషయం చెప్పగలను. ఆ సభలో నేను కూడా నా వంతుగా నేను ప్రయత్నిద్దాం అన్న ప్రయత్నంలో కూడా ఎక్కడ ఆ దారిలో ఎవరు లేరు. అదే ఒక 4-5 ర్యాండమ్ గా మాట్లాడిన వాళ్ళు తప్ప. నెక్స్ట్ మాది మహానాడు అధ్యక్షుడు ఒక అతను మాట్లాడి మధ్యలోనే అతను మైక్ లాక్కున్నారు, అతను వెళ్ళిపోయాడు. ఆయన ఆ పెద్ద ఆయన కూడా నాకు చాలా సుపరిచితుడు. నేను చిన్నప్పటి నుంచి నేను చదువుకున్న యూనివర్సిటీలో నాట్లోనే అంబేద్కర్ భావజంతోనే అంబేద్కర్ ఇజంతోనే పెరిగినవాడిని. నేను నాకు కులాలు మతాలు అంటే పరమాశయం. నేను ఎవరికి కులాలు మతాలకు అతీతంగానే మాట్లాడడానికి ప్రయత్నిస్తాను ఎక్కడైనా సరే. ఐ వోంట్ ఈవెన్ బోదర్ దాట్. ఒక క్రైస్తవ దళితులకు జరుగుతున్న అన్యాయాలు, వివక్షలు వీటి మీద ఏమైనా నా వంతుగా తృణప్రాయంగా సాయం చేద్దామన్న సభకి వెళ్ళడం నా ప్రాథమిక ధ్యేయం తప్ప ఇందులో ఎవరెవరనో. ఇప్పుడు నీకు యూట్యూబర్ గా ఒక లిబర్టీ ఉంది, దాంట్లో నువ్వు మాట్లాడొచ్చు, ఎవరు కాదను. ఇవాళ నచ్చినోడు చూస్తాడు, నచ్చినోడు మూసేసి పోతాడు. అది దాన్ని వదిలేసి నువ్వు పబ్లిక్ డొమైన్ లో ఒక స్టేజ్ మీద నిలబడి ఒక పార్టీ తరఫున జరిపిన ఒక సభ, ఒక భరోసా అని నేను ఒక కాన్సెప్ట్ లో అది టోటల్లీ డైల్యూట్ అయిందని మాత్రం నేను చెప్పగలను. రెండోది, నిన్న గవర్నర్ గారిని పవన్ కళ్యాణ్ గారు కలిసిన నేపథ్యం చూస్తే ఆన్ వాట్ కెపాసిటీ, ఇదే క్యాబినెట్ లో సబ్ కమిటీ కింద పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన ఒక సబ్ కమిటీని వేసాం. అందులో లా మినిస్టర్ మనకి ఫరూక్ గారు ఉన్నారు, అలాగే ఐటీ మినిస్టర్ లోకేష్ గారు ఉన్నారు. వీళ్ళందరికీ ఒక అధ్యక్షత వహిస్తూ ఈయన గవర్నర్ గారి దగ్గరకు ఒక డెలిగేషన్ తీసుకెళ్ళినా, లేదా ఇందాక మా జోలాపురం శ్రీనివాస్ చెప్పినట్టు ఒక అఖిల పక్షానికి పిలుపునిచ్చి ఒక డెలిగేషన్ కనుక ఉన్నా, దీని యొక్క సారాంశంతో ఒక శాశ్వత చట్టం, ఎందుకంటే రాష్ట్ర పరిధిలో చట్టం ఒకటి చేయబోతున్నాం, దానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం కూడా ఉంటే బాగుంటుందన్న నేపథ్యానికి తెరలేపితే బాగుండు. కానీ పవన్ కళ్యాణ్ గారు వాట్ వే ఈజ్ కనెక్టెడ్, ఈజ్ అ పంచాయతీరాజ్ శాఖ మంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. ఆల్రెడీ మనకి హోమ్ మినిస్టర్ ఉన్నారు, లా మినిస్టర్ గా ఫరూక్ గారు ఉన్నారు, అలాగే ఐటీ మినిస్టర్ గా లోకేష్ గారు ఉన్నారు. సో వీళ్ళందరూ ఉంటుండగా ఈయనకి ఏదో పిల్లి మెల్లో గంట కట్టినట్టు పాపం ఈయన పంపించి ప్రతిసారి ఈయన్ని బదనాం చేయడం ఏంటి?
ఇక్కడ మీకు మళ్ళీ చెప్తున్నాను, ఒక రఘురామకృష్ణరాజు గారు గవర్నర్ కలిసి ఇనిషియేటివ్ తీసుకున్నా, లేదంటే పవన్ కళ్యాణ్ గారు పర్సనల్ గా ఇనిషియేటివ్ తీసుకుని గవర్నర్ గారిని కలిసినా, వీళ్ళ వ్యక్తిగత విషయాల్ని గవర్నర్ నోటీసులోకి తీసుకెళ్ళడం కోసమే అన్న పరిగణలోకి తీసుకోవాలి తప్ప దీనికి ఒక చట్టం లేదా ఐటీ. గతంలో కూడా అసెంబ్లీ వేదికగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు కూడా నాకు అప్పుడు ఆ సభలో కూడా ఫరూక్ గారు ఉన్నారు, ఐటీ మినిస్టర్ గారు ఉన్నారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. దీని మీద సమన్యాయం చేస్తాం. అభ్యర్థించడం తప్పు కాదు, కానీ దాని మీద ప్రభుత్వ తరఫున ఈ రోజు దాకా కార్యాచరణ లేదు.